హలో ఎవ్రీబడి, నేను సందీప్తి అండ్ వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే కోల్కతా వ్లాగ్ అన్నమాట. సో కోల్కతా ట్రావెల్ వ్లాగ్ నేను ఎలా ఎక్స్ప్లోర్ చేశాను అనేది చూపిస్తాను. అండ్ లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది, నేను కోల్కతా 4-day ట్రిప్ కోసం వచ్చాను. అందులో 2 days మేము వెడ్డింగ్ అటెండ్ అయితే ఇంకో 2 days కోల్కతా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే అనుకున్నాము. సో 2 days వెడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ మేము మాకు ఇచ్చిన రూమ్స్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము. అండ్ మేము ఇంకొక రూమ్ తీసుకున్నాము పార్క్ స్ట్రీట్ అనే ఏరియాలో. సో అక్కడ నుంచి మనకి ప్రతి టూరిస్ట్ ప్లేస్ చాలా దగ్గరగా ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది అనమాట ట్రావెల్ చేయడానికి. సో మేము మాకు ఇచ్చిన హోటల్ చెక్అవుట్ చేసేసి అయితే అక్కడికి వెళ్తున్నాము అండ్ మా వారి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో మేము వెళ్లే లోపు ఒకసారి అలా లంచ్ కి ఎక్కడికైనా రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేశారు. సో అందరం కలిసి రెస్టారెంట్ కి వెళ్తున్నాము. సో ఇక్కడ కోల్కతా రోడ్స్ పైన చూసారు కదా, ట్రామ్ లైన్స్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేసేసారు, మేము ట్రామ్ అయితే ఎక్కలేకపోయాము. మేము హతారి అనే రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాము, బట్ అక్కడ వెయిట్ టైం ఉండడం వల్ల కోల్కతా స్ట్రీట్ ఫుడ్ అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. మోమోస్ అండ్ సూప్ తీసుకున్నాము. సో ఇక్కడ ఫుడ్ అనేది ఎవ్రీ ఫుడ్ ఐటమ్ కూడా కొంచెం వెరైటీగా ఉంది. సో ప్రతి దాంట్లోనూ ఆ స్వీట్నెస్ అయితే ఉంది. కొన్ని ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ఓకే పర్వాలేదు, మనం ట్రై చేయొచ్చు అనిపించింది. సో ఇంకా రెస్టారెంట్ లో మా టేబుల్ బుక్ అయిపోయిందని చెప్పి మేము వెళ్ళిపోయాము. సో వీళ్ళందరూ మా వారి ఫ్రెండ్స్ అన్నమాట. సో మేము మా బుక్ చేసుకున్న రూమ్ కి వెళ్లే ముందు ఒకసారి అందరం కలిసి లంచ్ చేద్దామని అయితే వచ్చాము. ఇక్కడ వెరైటీ ఏంటంటే మనకి బిర్యానీస్ తో కానీ దేంతో కూడా రైతా అసలు సర్వ్ చేయరు అండ్ ఇన్స్టెడ్ పికెల్ సర్వ్ చేస్తారనమాట. చాలా కొత్తగా అనిపించింది. సో మేము రైతా అడిగాము. ఆ రైతా అడిగితే ఒక పెద్ద బౌల్లో అయితే తీసుకొచ్చి ఇచ్చారు. అది అసలు కంప్లీట్ చేయలేకపోయాం అనమాట. ఒక 4 members తినగలిగే అంత థిక్ కర్డ్ అయితే తెచ్చి ఇచ్చారు రైతా అడిగితే. బట్ వాట్ ఎవర్, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఖచ్చితంగా కోల్కతా వెళ్ళినప్పుడు అక్కడ అథెంటిక్ ఫుడ్ అయితే ట్రై చేయండి. సో మేము ఇంకా అందరికి బాయ్ బాయ్ చెప్పేసి మేము తీసుకున్న హోటల్ కి అయితే చెక్ ఇన్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. కంప్లీట్ గా 2 days అయితే కోల్కతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం అనుకున్నాము. బట్ మాకు ఇచ్చిన హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి ప్యాకింగ్ అంతా చేసుకొని చెక్అవుట్ చేసుకునేసరికి 12:30-1 అలా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి రెస్టారెంట్ కి వచ్చాము. ఫుడ్ అవన్నీ తినేసరికి ఈవినింగ్ 3:30 అయిపోయింది. సో అక్కడి నుంచి మేము తీసుకున్న హోటల్ కి అయితే ఇప్పుడు రీచ్ అయిపోయాము. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని లగేజ్ పెట్టేసి అయితే మేము ఇమ్మీడియట్ గా ఫస్ట్ కలకత్తా కాళీ టెంపుల్ చూడడానికి అయితే మేము బయలుదేరాము. మీరు కలకత్తా ఒకవేళ వెళ్ళినట్లయితే పార్క్ స్ట్రీట్ లో హోటల్ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇక్కడ మెట్రో కనెక్టివిటీ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కి మెట్రోలో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. కోల్కతా అనేది ఓల్డ్ సిటీ అనమాట. మనం వాక్ చేస్తున్నంతసేపు మనకి అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండ్ ఇది పార్క్ స్ట్రీట్ మార్కెట్ అనమాట. ఇప్పుడు మేము కోల్కతా మెట్రో లైన్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో కోల్కతాలో ఉన్న మెట్రో అనేది ఫస్ట్ అండర్ గ్రౌండ్ రైల్వే లైక్ మెట్రో ఇన్ ఇండియా. అలానే మనకి 1984 లో ఈ మెట్రో లైన్ స్టార్ట్ చేశారు. ఓల్డెస్ట్ మెట్రో అని చెప్పొచ్చు. సో కోల్కతా ప్లేస్ లోనే చాలా హిస్టరీ ఉంది. లైక్ ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ థింగ్స్ అనేవి కోల్కతాలో చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది అండర్ గ్రౌండ్ అనమాట. ఈ లైన్ అనేది మేము ఇక్కడ నుంచే కాళీఘాట్ కి వెళ్ళబోతున్నాము. సో కాళీఘాట్ అంటే కలకత్తా కాళీ టెంపుల్. సో పార్క్ స్ట్రీట్ నుంచి ఓన్లీ 10 రూపీసే అనమాట మెట్రోలో. ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు. ఐ థింక్ 5 or 6 stops ఉన్నాయి. సో ఫైనల్లీ మేమైతే కాళీఘాట్ వచ్చేసాము. ఒకవేళ మీరు మెట్రో తీసుకుంటున్నట్టయితే కాళీఘాట్ స్టేషన్ లో దిగాక కూడా మనకి చాలాసేపు వాక్ చేయాలి. లైక్ కొంచెం సందులు గుండా వెళ్ళాలి, రోడ్స్ క్రాస్ చేయాలి. ఈ మాత్రం వాకింగ్ ఈజ్ నార్మల్. బికాజ్ మనం ప్రతిదీ మనం క్యాబ్సే తీసుకుంటామంటే మనం ఫ్రీగా ట్రావెల్ చేయలేమన్నమాట. సో ఇలా వాక్ చేస్తూ కూడా మనం కోల్కతా సిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకైతే చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది కోల్కతా సిటీలో ఇలా తిరగడం. అండ్ మేము మెట్రోలో దిగాక వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా ఎంత సన్నంగా ఉన్నాయో ఈ సందులు. ఈ సందుల గుండా మేము వెళ్ళాం అనమాట. సో నేనైతే చాలా మూవీస్ లో చూసాను, లైక్ బెంగాల్ బేస్డ్ మూవీస్ కానీ మన తెలుగు మూవీస్ లో కూడా చాలా సీన్స్ లో ఇలాంటి సందులు అవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పడి పడి లేచే మనసులో కూడా చూపిస్తారనమాట. సో సాయి పల్లవి సీన్స్ కొన్ని ఉంటాయి ఇలాంటి సందుల్లోనే. సో నాకైతే ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. అండ్ కోల్కతాకి మన స్పెషల్లీ తెలుగు మూవీస్ లో ఎక్కడో ఒక దగ్గర ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. బికాస్ కలకత్తా కాళీని కూడా తెలుగు మూవీస్ చాలా వాటిలో రిఫరెన్స్ గా యూజ్ చేసుకున్నారు. సో మేము ఫస్ట్ కోల్కతా కాళీ మందిర్ దర్శనం చేసుకొని మేము ఇంకేదైనా ట్రావెల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము.
మేము సాటర్డే వెళ్ళడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉంది. వీడియో, ఫోటో అవైతే అలో చేయలేదు. సో మేము దర్శనం చేసుకొని మళ్ళీ హోటల్కి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ డే మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నాము. పరాటా అండ్ పూరి తినేసి అయితే మేము కోల్కతాని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయిపోయాము. సో నేను నా ప్యాకింగ్ వీడియోలో చెప్పాను కదా, బ్యాక్ ప్యాక్ అనేది నెసెసరీ అనమాట. ఇందులో కనీసం మనకి ఫ్యూ బేసిక్ థింగ్స్ అయితే ఉండాలి. కర్చీఫ్, వాటర్ బాటిల్, గొడుగు, నెక్స్ట్ మన చార్జర్, పవర్ బ్యాంక్స్, నెక్స్ట్ గాగల్స్, ఇలాంటివన్నీ బేసిక్ థింగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వాలెట్. అండ్ మేము ట్రావెల్ చేసేటప్పుడు మనీ చాలా తక్కువ క్యారీ చేస్తాము. ఇట్స్ బెటర్ బల్క్ గా క్యారీ చేసేసి మనం హరిబరిలో ఎక్కడైనా వాలెట్ పారేసుకుంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటది. సో బేసిక్ థింగ్ మాత్రమే క్యారీ చేసి, మోస్ట్లీ ఈ రోజుల్లో ఫోన్ పే, గూగుల్ పే ప్రతి దగ్గర అవైలబుల్ ఉంటున్నాయి. అండ్ మేము ఇక్కడ నుంచి, మా హోటల్ నుంచి అయితే డైరెక్ట్ గా క్యాబ్ తీసుకొని విక్టోరియా మెమోరియల్ ప్యాలెస్ కి అయితే వెళ్తున్నాము. సో ఈ దారంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, హార్స్ క్యారేజెస్ అన్నీ ఉన్నాయి. సో విక్టోరియా మెమోరియల్ దగ్గర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ హార్స్ క్యారేజెస్ అనమాట. మనం ప్రైస్ మాట్లాడుకొని మనమైతే ఎక్కొచ్చు. బట్ మేమైతే ఇది ఆప్ట్ చేసుకోలేదు. సో విక్టోరియా మెమోరియల్ ఇది. సో కోల్కతాలో ఇది ఒక సెంటర్ పార్ట్. అండ్ ఇక్కడ చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఇది కోల్కతా సిటీకి. చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎల్లో అంబాసిడర్ కార్స్ తిరుగుతూ ఉంటాయి. లైక్ టూరిస్ట్ ని పికప్, డ్రాప్స్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ హార్స్ క్యారేజెస్ చూసారు. అండ్ బయట నుంచి ప్యాలెస్ చూసే కన్నా మెమోరియల్ కొంచెం లోపలికి వెళ్తే ఆసమ్ ఉంది. అసలు ఆ ఆర్కిటెక్చర్ అండ్ ఇన్ని ఇయర్స్ గా అసలు అంత రాజసం అంటారు కదా, సో అది నిజంగా ఉట్టిపడుతుంది. మేము కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న స్టాట్యూస్ కానివ్వండి, లేకపోతే ఇటాలియన్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, నాకైతే ఒక వేరే కంట్రీకి వచ్చిన ఫీలింగ్ అనిపించింది. అండ్ క్వాలిటీ సో సో గుడ్, చాలా చాలా బాగుంది. విక్టోరియా మెమోరియల్ హైట్ వచ్చేసి 184 feet. అండ్ ఇది బ్రిటిష్ ప్లస్ మొఘల్ స్టైల్ కలిపి అయితే డిజైన్ చేశారు. సో ఇది 1906 లో స్టార్ట్ చేస్తే 1921 లో కంప్లీట్ అయిందంట. ఆల్మోస్ట్ 15 years పట్టింది అనమాట ఈ మెమోరియల్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సో ఆల్మోస్ట్ మనందరికీ తెలిసే ఉంటుంది క్వీన్ విక్టోరియా. సో క్వీన్ విక్టోరియాకి ఒక మెమరీగా ఈ ప్యాలెస్ ని అయితే డెడికేట్ చేశారు, ఈ మెమోరియల్ ని. అండ్ క్వీన్ విక్టోరియా అయితే 1876 ఆ టైంలో ఇండియాని రూల్ చేశారనమాట. లోపలికి వెళ్తే ఆ స్టాట్యూస్ కానీ మొత్తం అసలు ఒక పాలరాయి కాదు, బట్ పాలరాతితో చేసినట్లే ఆ డీటెయిలింగ్ అని, సింగిల్ స్టోన్ కార్వింగ్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. అంటే మనం చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. అండ్ ఇన్ని ఇయర్స్ అయిపోయినప్పటికీ కూడా, మోర్ దాన్ 100 years అయినప్పటికీ కూడా అసలు పెయింటింగ్స్ కానీ లేకపోతే లోపల ఉన్న కార్వింగ్స్ కానీ ఏమీ చెక్కు చెదరలేదు. 30 feet హైట్ ఉన్న పెయింటింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలానే విక్టోరియా మెమోరియల్ కన్స్ట్రక్ట్ చేయడానికి అయితే 15 years పట్టింది. బట్ విక్టోరియా మెమోరియల్ డిజైన్ కన్స్ట్రక్ట్ చేయడానికే 3 years పట్టిందంట. సో ఒకప్పటి షిప్ డిజైన్ మోడల్స్ అన్ని కూడా క్లియర్ గా చూడొచ్చు. లైక్ ఎవ్రీ స్ట్రింగ్ ని కూడా వాళ్ళు డిజైన్ చేసి అయితే పెట్టారు. సో ఈ విక్టోరియా మెమోరియల్ లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ క్వీన్ విక్టోరియా రూల్ చేసినప్పుడు ఇండియాలో జరిగిన డెవలప్మెంట్ కానీ, ఇండియాలో జరిగిన థింగ్స్ అన్నిటి గురించి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఫైనల్లీ ఇది క్వీన్ విక్టోరియా స్టాట్యూ అన్నమాట. జస్ట్ ఒక్కసారి రూఫ్ వైపు చూడండి, ఎంత అంటే బ్రిలియంట్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. సో మేము ఆ లోపల విక్టోరియా మెమోరియల్ లోపల ఉన్నంత సేపు అయితే మంత్రముగ్ధులు అంటారు కదా, సో అలా అలా ఉండిపోయాము. మాకు చాలా చాలా నచ్చింది. సో వీడియోలో చూసేదానికన్నా రియల్ గా చూడడం 100 times ఇంకా బాగా అనిపించింది. వీఆర్ ఆల్ షాక్డ్, లైక్ ఎంత బాగుందో. అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. సో క్వీన్ విక్టోరియా రూల్ చేసినప్పుడు ఆ టైంలో కింగ్డమ్ లో ఉన్న చాలా థింగ్స్ అనేవి మనకి డిస్ప్లే చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఇది వార్ ఫీల్డ్, యుద్ధ భూమి అనమాట. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్ వచ్చేసాయి, బట్ అప్పుడు వాళ్ళు ఎలా డిజైన్ చేసేవారంటే ప్రతి చెట్టు కూడా వాళ్ళు డిజైన్ చేసుకునేవారంట. సో అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. సో అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చేసింది అన్నదైతే కనిపిస్తుంది క్లియర్ గా. అలానే బ్యాటిల్లో యూజ్ చేసే వెపన్స్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లేలో పెట్టారు. ఇది ఒక చిన్న మ్యూజియం లాగా కూడా అని చెప్పొచ్చు. అండ్ ఈ నైఫ్ చూసారా, ఇది ఎమరల్డ్ హోల్డింగ్ ఉంది. అండ్ ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే, ఫస్ట్ ఫ్లోర్ లో మనకి
బెంగాల్ రిలేటెడ్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటది. లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, రైటర్స్, పోయెట్స్, సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఒక గ్యాలరీ అయితే క్రియేట్ చేసుకున్నారు. సో ఆ టైంలో మనం న్యూస్ ఆర్టికల్స్ చూడొచ్చు. అలానే ఆ టైంలో మోస్ట్ హ్యాపెనింగ్ న్యూసెస్ లైక్ బెంగాల్ ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన సాక్రిఫైసెస్ కానీ ప్రతిదీ కూడాను మనకి డిస్ప్లే చేస్తున్నారనమాట. సో ఈ గ్యాలరీ కూడా అప్డేటెడ్ గా ఉందన్నమాట. సో చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఆర్టికల్స్ కానీ, అందులో లైట్ సెటప్ కానీ అవన్నీ ప్రాపర్ గా ఉన్నాయి. సో మేము బోత్ మెమోరియల్ లో చిన్న మ్యూజియం అండ్ ఈ గ్యాలరీ అన్ని చూసేసాక అయితే మేము సెంటర్ ఆఫ్ దిస్ ప్యాలెస్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి ప్యాలెస్ గ్రౌండ్స్ కనిపిస్తూ ఉంటాయి, ట్రీస్, లేక్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పొచ్చు. సో వీడియోలో చూసేదానికన్నా ఒక 100 times బెటర్ గా అయితే ఉండింది అక్కడ. సో మేము మా విజిట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము మెమోరియల్ నుంచి. సో ఈ మెమోరియల్ చుట్టూ కూడా మనకి మంచిగా ప్రొటెక్షన్ లైక్ ఫెన్సింగ్, సెక్యూరిటీ, ఫుల్ హై సెక్యూరిటీ అయితే ఉంది. తర్వాత మనకి గార్డెన్ లా ఉంటుంది. సో గార్డెన్ లో వాక్ చేసుకోవచ్చు అండ్ ట్రీస్ అవన్నీ కూడా పెట్టారు లేక్ సైడ్. సో లేక్ సైడ్ ట్రీస్, గార్డెన్, సో ఈ కాంబినేషన్ అనమాట. చాలా చక్కగా మనం కూర్చొని చాలాసేపు వరకు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ టికెట్ కూడా మాకు ఐ థింక్ 50 రూపీస్ అలానే తీసుకున్నారు. సో కోల్కతా వస్తే ఖచ్చితంగా విక్టోరియా మెమోరియల్ విజిట్ చేయండి. యూ విల్ హ్యావ్ ఎ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. సో తర్వాత కొంచెం స్నాక్స్ తినేసి అయితే మేము సెయింట్ పాల్ క్యాథీడ్రల్ కి వచ్చేసాము. విక్టోరియా మెమోరియల్ నుంచి ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో విక్టోరియా మెమోరియల్, నెక్స్ట్ బిర్లా ప్లానెటేరియం, నెక్స్ట్ సెయింట్ పాల్ క్యాథీడ్రల్ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. సో ఈ క్యాథీడ్రల్ లోపల అయితే ఫొటోస్, వీడియోస్ అలో చేయలేదు బికాస్ ఇట్స్ ఎ ఫంక్షనల్ క్యాథీడ్రల్ చర్చ్ టైప్ అనమాట. సో ఇక్కడ చాలా బాగుంది ఆర్కిటెక్చర్. మీరు చూసినట్లయితే మనకు ఒక ఇటాలియన్ చర్చ్ కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అండ్ లోపల చాలా చాలా బాగుంది. మేము కొంచెం సేపు వెళ్ళి క్యాథీడ్రల్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పుడు కోల్కతాలో మేము బస్ జర్నీ చేసామన్నమాట. మార్నింగ్ పార్క్ స్ట్రీట్ నుంచి విక్టోరియా మెమోరియల్ కి క్యాబ్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎందుకో బస్ లో వెళ్ళాలనిపించింది. డైరెక్ట్ బస్ ఉందని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో చూసాము. సో మనకి మ్యాప్స్ లో క్లియర్ గా చూపించేస్తుంది అనమాట. మనం వెళ్ళాల్సిన ప్లేస్ కి లైక్ సోర్స్ డెస్టినేషన్ ఇస్తే మనకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయా లేదా అన్ని కూడా క్లియర్ గా చూపించేస్తుంది. సో డైరెక్ట్ బస్ ఉందని చెప్పి అయితే మేము బస్ జర్నీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇక్కడ బస్సులన్నీ కూడా చాలా చాలా పాతగా ఉన్నాయి. మేము పార్క్ స్ట్రీట్ బస్ స్టాప్ లో దిగి ఇండియన్ మ్యూజియం అయితే చూడడానికి వెళ్ళాము. సో ఇండియన్ మ్యూజియం ఇన్ కోల్కతా ఈజ్ ద ఏషియాస్ బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియం అన్నమాట. అది మన ఇండియాలోనే ఉండడం మనందరికీ చాలా ప్రౌడ్ విషయం. అండ్ ఇందులో మనకి చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఆంథ్రోపాలజీ, ఆర్కియాలజీ, ఆర్ట్ సెక్షన్, నెక్స్ట్ బొటానికల్ గ్యాలరీ, పెయింటింగ్, టెక్స్టైల్ గ్యాలరీ, లైక్ డెకరేటివ్ ఆర్ట్స్, జియాలజీ, ఇంకా కల్చరల్ హిస్టరీకి సంబంధించిన కలెక్షన్ అంతా ఉంది. సో ఈ పర్టికులర్లీ పెయింట్ గ్యాలరీలో నాకు నచ్చింది ఏంటి అంటే, సో మనకి 8th century, 9th century ఆ టైం పెయింటింగ్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ఆ టైంలో అసలు పెయింటింగ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, సో ఎవ్రీ విషయం లైక్ ఎవ్రీథింగ్ అనేది క్లియర్ గా ఉంది. సో మాకైతే ఈ ఇండియన్ మ్యూజియం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి దగ్గరగా 3 to 3.5 hours అయితే పట్టింది. స్పెషల్లీ ఈ పెయింట్ సెక్షన్ లో మనమైతే చూస్తాము, బట్ విజువల్లీ ఛాలెంజ్ ఆర్ బ్లైండ్ ఉన్న వాళ్ళు ఫీల్ చేయడానికి సేమ్ పెయింటింగ్ ని మనకి అంటే మనం టచ్ చేసి ఫీల్ చేయొచ్చు అనమాట. సో అలా కిందన ప్రెజెంట్ చేస్తారు అండ్ దాని డీటెయిల్స్ అనేవి బ్రెయిలీ స్క్రిప్ట్ లో అయితే రాశారు. సో ఇంత పెద్ద మ్యూజియం కలెక్షన్ వైజ్ గా కూడా అండ్ పాడుపడిపోయిన శిల్పాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఎప్పుడు ఏ రాజ్యం మీద యుద్ధం జరిగినా సరే ఫస్ట్ వాళ్ళు కొలాప్స్ చేసేవి ఆ రాజ్యం యొక్క కల్చరల్ హిస్టరీ అన్నమాట. సో ఏవైనా విగ్రహాలు అవన్నీ ఉంటే అవన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఫాజిల్ సెక్షన్ అన్నమాట. కొన్ని క్రోర్స్ ఆఫ్ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ స్కెలిటన్, డియర్ స్కెలిటన్. సో ఒకప్పుడు వైల్డ్ డియర్స్ అంత పెద్దవి ఉండేవి అని చెప్పడానికి, అండ్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ఇవాల్వ్ అయ్యి చిన్న సైజ్ అయిపోతున్నాయి. అండ్ దాని వెనక్కి మీరు చూసినట్లయితే అది టార్టైజ్. సో అంత పెద్ద టార్టైజ్, జైంట్ టార్టైజ్ శాంపిల్ అన్నమాట అది, లైక్ ఫాజిల్.
సో ఈ మ్యూజియం కి కోల్కతాలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ విజిట్ చేస్తూ ఉంటారంట. అండ్ మేము సండేనే వెళ్ళాము. సో ఆ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. బట్ చాలా చాలా పెద్ద మ్యూజియం కదా, అసలు తెలియలేదు. సో ఎంత క్రౌడ్ ఉన్నా సరే అకామిడేట్ చేసేటట్టు ఉంది. సో ఇది 3 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఈచ్ ఫ్లోర్ లోని మనకి కొన్ని గ్యాలరీస్ ఉంటాయి. స్పెషల్లీ ఈ సెక్షన్ అయితే కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతి యానిమల్ యొక్క మోడల్ అయితే డిస్ప్లే చేశారు. అండ్ కొన్ని నిజంగానే స్కెలిటన్స్ డిస్ప్లే చేశారు. అండ్ కొన్ని అయితే శాంపిల్ మోడల్స్ గా అయితే పెట్టుకున్నారు. అండ్ ఈ సైజెస్ కంపేర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ గ్యాలరీలో చూసినట్లయితే కంప్లీట్ గా ఎలిఫెంట్ యొక్క రిబ్స్, బోన్స్ అన్ని చూడొచ్చు. సో కంప్లీట్ స్కెలిటన్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ స్కెలిటన్ పార్ట్ అయితే డిస్ప్లే చేశారు. అండ్ ప్రతి పార్ట్ ని కూడా నట్స్ అండ్ బోల్ట్స్ తోని వాళ్ళు ఫిక్స్ చేశారు, సో దట్ అది స్టాండ్ అయ్యేలాగా అన్నమాట. అండ్ ఇవన్నీ చూస్తుంటే లైక్ నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఒక మ్యూజియం లో అసలు కలెక్షన్ అనేది ఇంత బాగా మెయింటైన్ చేయడం. అండ్ ఏషియాస్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ మ్యూజియం ఊరికే అవ్వలేదు అనిపించింది. అండ్ ఈ పైన చూస్తున్నారు కదా, ఈ స్పైనల్ కార్డ్ బ్లూ వేల్ అంట, అది కూడా కలెక్ట్ చేసి పెట్టారు. సో ఓవర్ ద ఇయర్స్ హౌ హ్యూమన్ ఈస్ ఎవాల్వింగ్, హౌ యానిమల్స్ ఆర్ ఇవాల్వింగ్, ఎవ్రీథింగ్ ఒక మ్యూజియం నుంచే మనం రిఫరెన్స్ తీసుకోవచ్చు. కమింగ్ టు దిస్ సెక్షన్, ఇది డెకరేటివ్ ఆర్ట్ సెక్షన్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ప్రతిదీ ఏనుగు దంతంతో తయారు చేసినవి అనమాట. ఇంక్లూడింగ్ ఈ ప్యాలెస్ మెమోరియల్ కూడా ఏనుగు దంతంతో తయారు చేశారు. డెకరేటివ్ ఆర్ట్ సెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మేమైతే ఫుల్ గా తిరిగి అలసిపోయాము. సో మనకి ఇండియన్ మ్యూజియం లోనే సెంటర్ గ్రౌండ్ ఉంటుంది. సో ఆ గ్రౌండ్ లో కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యాము. మోస్ట్లీ మాకు ఒక్కరోజే కోల్కతా ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరికింది. మేము ఫుల్ గా తిరిగేసాము. మాకు ఎప్పుడు కూడా ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ లో ఉన్న ప్రతిదీ కవర్ చేసేయాలని ఏమీ ఉండదు. మేము వాట్ ఎవర్ ప్లేస్, మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుందాము అన్న ఒక మైండ్ సెట్ లోనే ఉంటాము. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అనుకున్నట్టు ప్లాన్స్ అవ్వవు. సో కొన్ని ప్లేసెస్ కి హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి డిసప్పాయింట్ అవుతూ ఉంటాము. కొన్ని వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తో కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఫ్రీ మైండ్ తో మనం ఆ ప్లేస్ లో ఎంత టైం స్పెండ్ చేసాం అనేది కాకుండా ఎంత హ్యాపీగా ఉన్నాం అండ్ ఎన్ని పాజిటివ్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ మ్యూజియం కంప్లీట్ అయ్యాక మేమైతే ప్రిన్సెప్ ఘాట్ చూడడానికి వచ్చేసాము. ఇక్కడ సన్సెట్స్ ఆర్ ద బెస్ట్ అన్నమాట. కోల్కతా వస్తే మీరు అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ ఏదైనా ఉందని నన్ను అడిగితే అది ప్రిన్సెప్ ఘాట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది విద్యాసాగర్ సేతు బ్రిడ్జ్ అన్నమాట. సో ఈ విద్యాసాగర్ సేతు బ్రిడ్జ్ ని సెకండ్ హౌరా బ్రిడ్జ్ అని కూడా అంటారు. సో కోల్కతాలో హౌరా బ్రిడ్జ్ చాలా చాలా ఫేమస్ కదా, సో అక్కడికి కూడా వెళ్ళాము. అది నేను లాస్ట్ లో చెప్తాను. బట్ ఇక్కడ నుండి సన్సెట్ చూడడం అంటే నిజంగా చాలా చాలా అమేజింగ్ గా ఉంది. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. బట్ మేము లాస్ట్ మినిట్ లో వెళ్ళాము. సో ఇంకా బోటింగ్ పాయింట్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇంకొంచెం ట్రావెల్ చేసి వెళ్ళాలి. సో అక్కడ నుంచి మనకి బోటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపు మనకి సన్సెట్ అయిపోతుందేమో అని చెప్పేసి మేమైతే ఇంకా బోటింగ్ కి వెళ్ళలేదు. బట్ మీరు ప్రిన్సెప్ ఘాట్కి వస్తే బోటింగ్ అనేది అస్సలు మిస్ చేయొద్దు. ఐ థింక్ ఒక 500 రూపీస్ అలా చార్జ్ చేస్తారు అనుకుంటాను. సో ఈ ప్రిన్సెప్ ఘాట్ లోనే ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. అంటే ఇది ఒక స్టేషన్ అన్నమాట. అండ్ మనకి స్టేషన్ కి అటాచ్డ్ గానే పార్క్ కూడా ఉంది. సో ప్రిన్సెప్ ఘాట్ లో సన్సెట్ చూసేసాక మేము మిలీనియం పార్క్ అనే ప్లేస్ కి వెళ్ళాము. సో మిలీనియం పార్క్ నుంచి మనకి హౌరా బ్రిడ్జ్ క్లియర్ గా కనిపిస్తుంది. సో హౌరా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మనం వేరే రూట్ తీసుకొని మనం రోడ్ లైన్ తీసుకోవచ్చు. బట్ మనం ఒక బ్రిడ్జ్ దూరం నుంచి మంచిగా చూడాలి అనుకుంటే మాత్రం మిలీనియం పార్క్ కి రావాలి. మేము మిలీనియం పార్క్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే మన హౌరా బ్రిడ్జ్ లైట్స్ తో డెకరేట్ చేస్తారు నైట్ టైం. సో మనకి దూరం నుంచి చాలా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఫెరీ రైడ్ అనేది ఉంటది. సో కావాలంటే తీసుకోవచ్చు. మనకి డైరెక్ట్ హౌరా బ్రిడ్జ్ దగ్గర వరకు తీసుకెళ్తారు. బట్ మేమైతే అవేమి కాసేపు అలా మిలీనియం పార్క్ నుంచి హౌరా బ్రిడ్జ్ టైర్డ్ బై దట్ టైం అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము. అండ్ మీరు కింద చూస్తున్నారు కదా రోడ్స్ పైన ట్రామ్ లైన్స్ అవన్నీ కూడాను. మేము కోల్కతాలో నైట్ టైం వాక్ చేసుకుంటూ వెళ్తుంటే మాకు నిజంగా చాలా అంటే అదొక మెమరీ, కోర్ మెమరీలో స్టోర్ అయిపోద్ది అంటారు కదా, సో అలా స్టోర్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ సిటీ అనిపించింది. ఫుల్ ఓల్డ్ సిటీ కంప్లీట్ గా. సో మనం ఎక్కడికి వెళ్ళినా వింటేజ్ ఫీల్స్ మనకు వస్తూ ఉంటాయి. అండ్ రిటర్న్ కూడా మేము బస్ జర్నీ తీసుకున్నాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బస్ జర్నీ తీసుకోవడం చాలా ఎఫోర్డబుల్ అనిపించింది. మేము ఒక 2000 రూపీస్ వరకు సేవ్ చేసి ఉంటాము బస్ అండ్ మెట్రో యూజ్ చేసి. బట్ అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు
ఆ ప్లేస్ కి రిలేటెడ్ మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. మేము వయనాడ్ వెళ్ళినప్పుడు అయితే ఆటో బుక్ చేసుకున్నాము మొత్తం వయనాడ్ తిరిగి చూడడానికి. అలానే ఊటీ వెళ్ళినప్పుడు కార్ బుక్ చేసుకున్నాము. గోవా వెళ్ళినప్పుడు స్కూటీ మేము తీసుకొని సెల్ఫ్ డ్రైవ్ చేసుకున్నాము. సో ఇట్ డిపెండ్స్. అండ్ కోల్కతాలో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మెట్రో అండ్ బస్, బికాస్ మెట్రో కనెక్టివిటీ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కి ఉంది అండ్ బస్ కూడా ఈజీ అవైలబిలిటీ ఉంది. సో మేము మొత్తం ఇంకా రోజంతా తిరిగేసాక మా హోటల్కి వచ్చి కాసేపు ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేయడానికి అయితే బయటకు వచ్చాము. సో మేము వచ్చిన ఈ హోటల్ చాలా 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 బాగుంది. హోటల్ కస్తూరి అని చెప్పి పార్క్ స్ట్రీట్ లోనే ఉంది. మేమైతే ఇంకా డిన్నర్ చేసేసి రిటర్న్ అయిపోయాము. డే చాలా టైరింగ్ గా గడిచిపోయింది అండ్ పొద్దున్నే లేచి మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది. సో మేము ఐ థింక్ 4:30కే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు మా ఫ్లైట్ 7:30 ఉండేది. సో ఎర్లీ మార్నింగ్ అయితే మేము చెక్అవుట్ అన్ని చేసేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ కోల్కతా మార్కెట్ చూసారా, పొద్దున్నే అసలు ఎక్కడ చూసినా కొబ్బరి బోండాలే అనమాట. మేబీ ఇక్కడ నుంచే మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు అనుకుంటా. లైక్ మొత్తం అసలు మేము ఎంత ట్రావెల్ చేస్తున్నంత సేపు కొబ్బరి బోండాలే కనిపిస్తున్నాయి. కోల్కతా మేము మోస్ట్లీ 1 డే తిరిగామని అనిపించింది, ఎందుకంటే ముందు రోజు కాళీ టెంపుల్ కి వెళ్ళి వచ్చేసాము. బట్ ఒక్క రోజు మాత్రమే మేము కంప్లీట్ గా తిరగగలిగాము. బట్ కోల్కతా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 2 to 3 days అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా కోల్కతాకి అయితే బాయ్ బాయ్ చెప్పేసాము. అండ్ లాస్ట్ ప్యాకింగ్ వీడియోలో నేను సరిగ్గా మెన్షన్ చేయలేదు, బట్ మనం ఎప్పుడు ఫ్లైట్ జర్నీస్ అవన్నీ చేసుకున్నా సరే మన ఐడి కార్డ్స్ అనేవి, లైక్ మన ఆధార్ కార్డ్ కానివ్వండి, గవర్నమెంట్ ఐడి కార్డ్ ఏదైనా మనం క్యారీ చేయడం, అండ్ దాంతో పాటు మన క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మనకి లాంజ్ యాక్సెస్ ఉంటుందా లేదా అని క్లియర్ గా తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ మేము క్యారీ చేసిన క్రెడిట్ కార్డ్స్ లో నా కార్డ్ కి లాంజ్ యాక్సెస్ ఉంది, బట్ మా వారి కార్డ్ కి లాంజ్ యాక్సెస్ లేదు. సో అది ఎవ్రీ క్వార్టర్ రివైజ్ అవుతూ ఉంటుంది. అది చెక్ చేసుకొని మనకు ఒకవేళ లాంజ్ యాక్సెస్ అవసరం అనుకుంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మాకు లాంజ్ యాక్సెస్ లేకుండా పోయింది. సో నాకుంది, బట్ మా వారి కార్డ్ కి అయితే అది ఎక్స్పైర్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ ఆర్ ద బెస్ట్ అని అనిపిస్తుంది. చుట్టూ ఎటు చూసినా మనకి బిల్డింగ్స్ ఏవి కనిపించవు, హ్యాపీగా సన్ రైజ్ చూసుకుంటూ అయితే వెళ్ళొచ్చు అనిపిస్తుంది. అండ్ మాకైతే బస్ పిక్ చేసుకోవడానికి వచ్చింది. 4 days జర్నీ చేసాం కదా, ఇంకా ఫుల్ గా టైర్డ్ అయిపోయాం అనమాట. మేమైతే ఫస్ట్ డే బస్ ఎక్కేసి ఇంకా లాస్ట్ సీట్ లో కూర్చుని పోయాము. ఫైనలీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. నా ఎక్సైట్మెంట్ అయితే నార్మల్ గా లేదు. మా వారైతే ఫుల్ నిద్రగా ఉన్నారు అసలు. సో ఫొటోస్ వీడియోస్ తీయడానికి నీకు అంత ఓపిక ఎలా వస్తుందని చెప్పి అయితే తను అంటున్నారు. బికాజ్ నిజంగా 4 days నుంచి నిద్ర లేదు. బికాజ్ వెడ్డింగ్ అటెండ్ అవ్వడం రావడం, అంటే మాకు ఇచ్చిన హోటల్ రూమ్ నుంచి వెడ్డింగ్ నుంచి మళ్ళీ హోటల్ రూమ్ కి రావడం, నెక్స్ట్ ట్రావెల్ చేయడం, చెక్ ఇన్ చెక్అవుట్. సో ఇట్లా కొంచెం హెక్టిక్ అయితే అయిపోయింది, బట్ తప్పదు. మెయిన్ మాకు ట్రైన్ తీసుకోవాలి అనుకుంటే 33 hours జర్నీ అయిపోతుంది అనమాట. సో మనకు అన్ని లీవ్స్ ఇవ్వరు. మేము కోల్కతాలో స్పెండ్ చేసిన టైం కన్నా మా ట్రైన్ జర్నీ ఎక్కువైపోతుంది, అందుకని చెప్పి ఇంకా ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంక నేనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను, ఎలానో మేమే లాస్ట్ కదా అని చెప్పి. అండ్ ఎర్లీ మార్నింగ్ కదా, సో ఆ గోల్డెన్ అవర్ లో చాలా చాలా బాగా అనిపించింది. స్పెషల్లీ మేము కోల్కతా వెళ్ళినప్పుడు కూడా మాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైటే, అండ్ రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ ఫ్లైటే. సో మెయిన్ ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నామంటే మేము బెంగళూరు ఇంటికి రీచ్ అయ్యేసరికి హాఫ్ డే అయిపోతుంది. ఇంకో హాఫ్ డే కనీసం రెస్ట్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్పి. లైఫ్ అసలు ఎంత ఫాస్ట్ గా చేంజ్ అయిపోతుంది కదా. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతానా అని అనుకునేదాన్ని, బట్ ఇప్పుడు జర్నీ కొంచెం ఎక్కువ ఉండి మనకి లీవ్ దొరకకపోతే అయితే ఫ్లైట్ జర్నీ ప్రిఫర్ చేస్తున్నాము. బికాజ్ హాఫ్ డే లోనే మనం ఒక స్టేట్ చేంజ్ అయిపోతున్నాం అనమాట. చాలా టైం సేవ్ అవుతుంది అని అనిపిస్తుంది. అండ్ మీలో ఎంతమంది మీ వారికి అసలు విండో సీట్ ఇవ్వరో కమెంట్ చేయండి. సో నేను అసలు ఎప్పుడు మా వారికి విండో సీట్ ఇచ్చేదాన్ని కాదనమాట. సో తను చాలా క్రాంకీ అయిపోయారు. సో ఈరోజు తనకి విండో సీట్ లో కూర్చోండి అని చెప్పి అయితే అన్నాను. తను నా కోసమే స్పెషల్ గా బుక్ చేశారు, బట్ ఈసారి మీరు కూర్చోండి అని చెప్పి నేను తనకి సర్ప్రైజ్ చేశాను అనమాట. అలా డౌన్లోడ్ చేసుకున్న మూవీస్, ఆఫ్లైన్ గేమ్స్ అలా ఆడుకొని మా జర్నీ అయితే కంప్లీట్ చేసేసాము. ఫైనల్లీ మేము బెంగళూరు వచ్చేసాము. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చినా సరే నాకు ఒక చిన్న నాస్టాలజియా ఫీలింగ్ వస్తుంది. సో పెళ్ళి అయ్యాక మా వారు బెంగళూరు వచ్చేసారు హౌస్ అవన్నీ సెర్చ్ చేసుకుందాం అని చెప్పి. సో నేను 1 month తర్వాత బెంగళూరు వచ్చాను. సో అప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చాను. సో అప్పుడు అసలు చాలా భయం ఉండేది.
ఉండేది. అసలు ఒక్కదాన్ని ఎలా ఇవన్నీ ఫస్ట్ టైమ్ చెక్ ఇన్ ఇవన్నీ ఎలా చేస్తానని చెప్పేసి. అయినా సరే నేను మా వారిని కలుస్తానన్న ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. సో ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో నాకు అప్పుడు పిక్ చేసుకోవడానికి వచ్చారనమాట. సో 1 మంత్ తర్వాత వెడ్డింగ్ అయిపోయాక 1 మంత్ తర్వాత కలిసాను కదా, ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ముందు రోజు నైటే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి 1.5 hour పడుతుంది. బట్ ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల 2.5 hours పట్టింది. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది. ఇలా ఎప్పుడు జర్నీ చేసి రిటర్న్ వచ్చేస్తున్నా సరే బెంగళూరుకి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ టు ట్రాఫిక్, బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి ఒక్కొక్కటి. నాకైతే అడల్ట్‌హుడ్ అనేది చాలా డిఫికల్ట్‌గా అనిపిస్తూ ఉంటుందనమాట. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ మేనేజ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా ట్రిప్స్‌కి అలా వెళ్ళినప్పుడు నా మైండ్ ఫుల్‌గా హీల్ అయిపోయి ఇంకా డీటాక్స్ అయిపోతుందనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాహ్! మేము బెంగుళూరు వచ్చేసాక మళ్ళీ మాట్లాడుకుంటున్నాము బ్యాక్ టు బెంగుళూరు ట్రాఫిక్ అని చెప్పి. అండ్ ఇది ఎయిర్‌పోర్ట్ రోడ్ కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ అయితే లేదు. బట్ జనరల్లీ మెయిన్ ఏరియాకైతే హిట్ అవ్వగానే ట్రాఫిక్. సో కార్ అసలు కదలలేదనమాట. ఇంక నాకు వీడియో తీసే ఓపిక కూడా లేదు. సో దాట్స్ హౌ అవర్ కోల్కతా ట్రిప్ వెంట్. చాలా ఫన్ గా అలానే కొంచెం టైరింగ్ గా అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో ట్రిప్ లో ఉన్నంత వరకు తెలీదు. ఇంటికి వచ్చి మనం ఒక్కసారి రిలాక్స్ అయ్యాక తెలుస్తుంది మనం ఎంత టైర్డ్ అయ్యామో అని చెప్పి. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో ఏంటో అయితే తెలీదు. బట్ కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. నేనైతే డైలీ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఛానల్లో రాబోతుంది. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కోల్కతాలో వెడ్డింగ్ అటెండ్ అయ్యానని చెప్పాను కదా, ఫస్ట్ టైం బెంగాలీ వెడ్డింగ్ అటెండ్ అయ్యాను. సో ఆ వ్లాగ్స్ కూడా అయితే పోస్ట్ చేస్తాను. సో కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. బాయ్.